లేఖన భాగంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. అందు నిమిత్తమై యోహాను సువార్త 11వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు మన మధ్యలో ఉన్న టీచర్ గారు చదివినిపిస్తారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనములు. మరియు ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనీలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. మార్తా మరియా అనే అక్క చెల్లెళ్లకు ఓ సోదరుడు ఉన్నాడు, ఆయన లాజరు. ఈ లాజరు ఉదంతం మనకి అనేక పర్యాయాలు మనము ధ్యానించాం. అయితే ఈ మొదటి 1, 2, 3 వచనాల్లో మనము పరిశీలించినప్పుడు, ఇదిగో నీవు ప్రేమించినవాడు రోగి అయి ఉన్నాడు అని లాజరు యొక్క అక్కెళ్ళి యేసుక్రీస్తు ప్రభుకు చెప్పినది. ఎవరు రోగి అయి ఉన్నాడు అనంటే యేసుక్రీస్తు ప్రభు ఎంతైతే అమితముగా ప్రేమించాడో ఆ లాజరు ఇప్పుడు రోగిగా ఉన్నాడు, మంచానబడి ఉన్నాడు. అయా నా సహోదరుడు, నీవు ప్రేమించినవాడు రోగిగా ఉన్నాడు అని అక్క యేసుక్రీస్తు ప్రభును అడుగుతూ ఉన్నది. కాబట్టి ఆ మాటలలోని మర్మములను, ఆ రోగి ఎందుకయ్యాడు, లాజరు ఎందుకు రోగముతో మంచాన పడి ఉన్నాడు, ఈ లోకరీతిగా కూడా అనేక మంది రోగాల చేత బాధపడుతూ ఉన్నారు, అనేక మంది మంచాల బారిన పడుతూ ఉన్నారు, అనేక మంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు, అనేక మంది రోగాల చేత ప్రభువునందు నిద్రిస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతున్నది? మరి ఎందుకు మానవులు రోగులవుతున్నారు? రోగిగా ఉన్నవాడికి స్వస్థత అవసరం లేదా? రోగగ్రస్తుడైన వానికి దేవుడు స్వస్థత దయచేయడా? మన దేవుడు స్వస్థపరిచే దేవుడు అని చెప్తూ ఉన్నాము కదా. అలాంటప్పుడు ఈ రోగస్తులకు, ఈ వ్యాధిగ్రస్తులకు దేవుడు స్వస్థతనిస్తాడా, ఇవ్వడా? అసలు ఈ మానవులు రోగులు ఎందుకు అవుతున్నారు? ఏ కారణం చేత రోగాలను తెచ్చుకుంటున్నారు? ఈ విషయాలను పరిశీలించిన తరువాత ఈ రోగికి స్వస్థత దేవుడు ఇస్తాడా, ఇవ్వడా? ఈ విషయాలను కూడా లేఖన భాగంలో నుంచి పరిశీలన చేద్దాం. ఈ మాటలు నేను ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే, మీ అందరికీ తెలుసు, మన సంఘ విశ్వాసి తల్లిగారు శాంతకుమారి గారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు మేము అక్కడికి వెళ్ళాం. ఆమెకి యాంజియోగ్రామ్ చేసినప్పుడు, ఆమెను ఐసీయూలో పెట్టినప్పుడు, ఆమెతో మాట్లాడాలని సాయంత్రం వరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆ బయట వెయిటింగ్ హాల్లో అందరూ కూర్చున్నారు. ప్లేస్ లేక కొంతమంది చెట్ల కింద ఉన్న బల్లల దగ్గర కూర్చున్నారు. ఆ బల్ల దగ్గర నేను కూడా కూర్చున్నాను. అక్కడ ఒక 8 మంది 9 మంది మహిళలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమిటి ఆ మాటలు అంటే ఈ వాక్యమే. ఒక ఆమె అన్నది, నేను జ్వరం వచ్చిందని ఆసుపత్రికి వచ్చానమ్మా. ఆసుపత్రిలో జ్వరం వచ్చిందని వస్తే మొత్తం పరీక్షలు చేసిన తర్వాత నా శరీరములో 33 రోగాలు నేను డాక్టర్లు నిర్ధారించారని చెప్పింది.
దేనికి వచ్చింది? ఆమె జ్వరం వచ్చిందని వచ్చింది. ఇంకొక ఆమె అన్నది, మా మేనల్లుడి ఇంటికి వాళ్ళ అమ్మగారు వెళ్ళారమ్మా, వెళుతూ అక్కడ హైదరాబాదులో ఆ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కాలు జారి పడిపోతే కాలు ఇరిగిపోయిందమ్మా. సరే, కాలు ఇరిగిపోతే అక్కడ మరి కట్టేశారు. ఆ కట్టు వేసినప్పుడు ఈమె ఆయాసపడుతూ ఉన్నదట. ఆయాసపడుతున్నప్పుడు డాక్టర్లు పరీక్ష చేశారట. ఆమె గుండెకు నీరు పట్టింది అని చెప్పారట. ఈమె మాట్లాడుతున్నది. ఇంకొక ఆమె తన యొక్క బాధను వ్యక్తపరుచుకుంటూ, నా మేనల్లుడికి కిడ్నీలు పోనీయమ్మా, ఎవరూ లేరు, తప్పని పరిస్థితిలో నేనే తీసుకొచ్చాను అని ఈమె చెప్తూ ఉన్నది. ఇలా ఒక్కొక్కళ్ళు కూడా వారి యొక్క బంధువుల గురించి, వారి కుటుంబంలో రోగాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి మేమెందుకు వెళ్ళాం అక్కడికి? మేము కూడా మా యొక్క పినతల్లి గారికి ఉన్నటువంటి రోగమును గురించి చికిత్సలు చేయించడానికి మేము వెళ్ళాం. అంటే ఇప్పుడు ఏమిటి ఈ సంభాషణల సారాంశం ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు, ప్రతి ఇంటిలో ఏదో ఒక రోగమో ఉంటూనే ఉన్నది. మరి ఎందుకు మనుషులకు రోగాలు వస్తున్నాయి? దేవుడు మనిషిని పుట్టించింది ఎందుకు? ఈ మనిషి ఈ లోకమును పరిపాలిస్తూ ఈ లోకమును నిండింప చేయాలని ఆయన మనిషిని సృష్టించాడు. మరి ఈ మనిషికి ఇన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి? కారణాలను మనం పరిశీలించాలి. చూద్దాం, లేఖన భాగంలో నుంచి మనము కొన్ని విషయాలు పరిశీలన చేద్దాం. మనిషికి రోగాలకు కారణాలు రెండు ప్రధానమైన అంశాలు కనపడుతూ ఉన్నాయి. ఒకటి ఇహలోక సంబంధమైన కారణాలు, రెండు పరసంబంధమైన కారణాలు మనిషికి రోగాలు రావటానికి. మొట్టమొదటిది ఈ యొక్క పరసంబంధమైన కారణాలను మనం పరిశీలన చేద్దాం. ఎందుకు మనిషికి రోగం వస్తూ ఉన్నదో మొట్టమొదటిది యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ యొక్క పరసంబంధమైన కారణాలను మనం పరిశీలించినప్పుడు మనిషికి రోగం వస్తుంది. అంటే ఇప్పుడు యోబు గారి యొక్క శరీరం అంతా కూడా కుళ్ళిపోయింది. ఎందుకని అని మనం గమనిస్తే, సాతాను యోబు యొక్క నీతి మీద ఛాలెంజ్ చేసింది దేవునితో. ఈ ఛాలెంజ్ చేసినప్పుడు, నీ ముందు నటిస్తున్నాడు యోబు, నువ్వంటేదో భక్తిగా జీవిస్తున్నట్టుంది, కానీ అతని యొక్క అంతరంగంలో నీ మీద పూర్తి స్థాయి భక్తి లేదు, నేను నిరూపిస్తానని దేవునితో శపథం చేసింది. ఓకే, యోబుని నువ్వు ఏమైనా చేసుకో, ఏమైనా పరిశీలించుకో అని చెప్పింది. దేవుడు అంటాడు, అప్పుడు ఈ యొక్క యోబు యొక్క శరీరముని మరి కుళ్ళింపజేస్తుంది. వారి యొక్క వారి బిడ్డలు చనిపోతారు, వారి యొక్క ఆస్తులు పోతాయి. ఆయనకి అన్ని విధాలుగా కూడా రోగము వెంటాడుతూ ఉంటుంది. చివరికి భార్య కూడా ఆయన నిందిస్తుంది. నీ శరీరం గుళ్ళిపోయింది కదా, వాసన వస్తుంది కదా, చీము రక్తం గారుతుంది కదా, నువ్వు గోక్కోటానికి గోళ్ళలో కూడా పోనీ కదా, చిలపెంకులతో గోక్కుండా ఇంకా దేవుడని ఏడుస్తావేంటి నువ్వు అని భార్య నిందించింది ఈ భర్తను. మరి ఎందుకు ఇలా జరిగింది? యోబు ఎలాంటి వాడట? భక్తిపరుడట. మరి ఎలాంటి భక్తిపరుడికి రోగం ఎందుకు వచ్చింది అని అంటే, సాతాను పరీక్ష పెడుతూ ఉన్నది. ఇప్పుడు వీడు నిలబడతాడా లేదా అని పరీక్ష పెడుతూ ఉంటది. ఆ విషయాన్ని మనం గమనించినప్పుడు యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఆ విషయాలు చెప్పబడుతూ ఉన్నాయి. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి హరికాలి మొదలుకుని నన్నెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కుకొనుటకై చిల్లా పెంకులు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకానూ యథార్థతను వదలకయుందువా? నేను దేవుని దూషించి మరణము కమ్మెను. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ఏమైందండి? యోబు యొక్క శరీరము కుళ్ళిపోయింది, కురుపులు వచ్చినాయి. ఎందుకని అంటే, సాతాను యోబు యొక్క నీతిని, యోబు యొక్క భక్తిని పరీక్షిస్తూ ఉన్నది.
ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా ఇలాంటి రోగాలు వచ్చినవంటే ఒకవేళ సాతాను మనల్ని పరీక్షిస్తుందేమో, దేవునిలో ఉంటామా బయటకు వచ్చేస్తామా, దేవునిలో నిలబడతామా బయటకు వచ్చేస్తామా అని ఒక్కొక్కసారి మనకు శోధనలు వస్తూ ఉంటవి. అది ఒక కారణం. రెండవ కారణం మనం చూసినప్పుడు యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో 1-3 వచనాలు మనము గమనించినప్పుడు మరొక కారణం మనకి కనపడుతూ ఉన్నది. ప్రియులారా, ఆయన పుట్టు గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడను. ఆయన శిష్టులు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా కన్నవారా అని ఆయన అడుగగా, యేసు నీ దేవుడైనను విని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు నీ వినియందు ప్రత్యక్ష పరచుటకై వీడు గుడ్డివాడుగా పుట్టెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పుట్టి గుడ్డివాడు ఉన్నాడండి. ఆ గుడ్డివాని యొక్క కన్నులు దేవుడు మరి స్వస్థపరిచాడు, ఉమ్మి పూశాడు, అంటించాడు, స్వస్థత పొందాడు. అప్పుడు శిష్యులు అన్నారు, అయ్యా అసలు వీడు ఎందుకు పుట్టినప్పటి నుంచి గుడ్డివాడిగా ఉన్నాడు, ఈ గుడ్డి రోగం ఎందుకు వచ్చింది దీనికి అని అడిగినప్పుడు, వీడి ద్వారా దేవుడు మహిమ పొందాలి గనక వీడు గుడ్డివాడిగా పుట్టాడు. అంటే మన జీవితంలో కూడా ఏదైనా ఒక రోగము వచ్చిందంటే, ఏదైనా వ్యాధి సంక్రమించిందంటే దాని ద్వారా దేవుడు ఏదో కార్యము చేయటానికి కూడా అలాంటి రోగము పెట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ మనుషుడు ఏం పాపం చేయలేదయ్యా, ఇతని ద్వారా దేవుడు మహిమపరచబడటానికి ఇతనికి రోగం వచ్చినది. ఇది రెండవ కారణం, పరసంబంధమైన కారణం. మూడవ కారణాన్ని మనం గమనించుదాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో, పేతురుకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 6-7 వచనాలను చూసినప్పుడు అక్కడ మన యొక్క విశ్వాసము గురించి, మన యొక్క విశ్వాసాన్ని పరీక్షించటానికి గురించి మనకి ఈ రోగాలు వస్తాయని అక్కడ రాయబడుతూ ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన సిద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన ఈ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు పరీక్షించబడుతూ ఉన్నది. ఎప్పుడు తెలుసా? మీ విశ్వాసమును పరీక్షించడానికి రోగాలు వస్తున్నాయి. నిజమే, బంగారాన్ని ఆ పుట్టములో వేసి కాల్చకపోతే దాని విలువ లేదు. కాల్చిన బంగారాన్ని సుత్తితో కొట్టకపోతే దానికి వాల్యూ లేదు. ఆ కొట్టినటువంటి బంగారాన్ని ఒక వస్తువుగా మలచకపోతే దానికి విలువ లేదు. చూడండి, మంచి నెక్లెస్గా మెడలో వేసుకుంటే, ఆహా ఎంత బాగుందమ్మా, ఎక్కడ చేయించారు, ఎంత కొన్నారు అంటారు. చక్కటి ఉంగరం చేయించుకుంటే, బాగుందండి ఉంగరం, మోడల్గా చేశారండి, ఎక్కడ చేయించారండి, ఎన్ని కాసులండి అంటారు. అదే బంగారము ఒక ముద్దలాగా ఇంట్లో పెట్టుకుంటే ఎవరో అడగరు. ఇప్పుడు ఆ బంగారం యొక్క విలువ బయటపడాలి అంటే దానికి ఏమి జరిగింది? ఇప్పుడు పుటమలో ఏర్చి కాల్చారు. కాల్చటమే కాదు, కాల్చిన బంగారాన్ని సుత్తితో కొట్టారు. కొట్టడమే కాదు, కొట్టిన బంగారాన్ని వంచేశారు. అప్పుడు దానికి విలువ పెరిగింది. అలాగే మీ విశ్వాసాన్ని బట్టి ఈ శోధనలు అనేవి వస్తాయి. ఆ విశ్వాసాన్ని పరీక్షించటానికి ఈ యొక్క వ్యాధులు, బాధలు, రోగాలు వస్తుంటాయి. ఇది పరసంబంధమైన మూడవ కారణం. నాలుగవ కారణాన్ని కూడా మనము చూసినట్లయితే ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో మనము 19వ వచనాన్ని గమనించినప్పుడు 4వ కారణం కనపడుతూ ఉన్నది. అదేమిటి అనంటే, ఈ మనిషి రోగాలకి కారణం ఏమిటి అనంటే అడ్డమైన గడ్డి తినటం వల్లట. ఏది తినాలో ఏది తినకూడదో తెలియకుండా ఆ వాసన బాగుందని, ఆ రుచి బాగుందని విచ్చలవిడిగా ఏది పడితే అది తినట చేత మనిషి అనారోగ్యానికి గురవుతున్నాడట. అంటే రోగాలను తెచ్చుకుంటున్నాడు.
ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 19వ వచనంలో ఆ మాటలు మనకు కనపడుతున్నాయి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, అంటే ఇప్పుడు మనిషి తింటున్న ఆహారంలో పోషక విలువలు ఉండడం, మనిషి భుజిస్తున్నటువంటి ఆ పదార్థంలో సరైనటువంటి కాల్షియము, విటమిన్స్, మినరల్స్ ఇవేవి ఉండటం లేదు. ఏదో రొటీన్ లైఫ్ లాగా వండుకున్నామా తిన్నామా ఈ పద్ధతిలో ఉండటం వలన మనిషికి కావలసినవి అందకపోక ఆ యొక్క మనిషి రోగాలు తెచ్చుకుంటూ ఉన్నాడు. అమితమైన ఆహారము తినటం వలన లోపల కొవ్వు పెరిగిపోతూ ఉన్నది. సహజంగా ఏ ఆదివారమో ఏ బంధువులు వచ్చినప్పుడు మాంసపు కూరలు లేదా ఫంక్షన్లప్పుడో మాంసపు కూరలు తింటారు. కానీ ఇప్పుడు మానవునికి డబ్బు అధికమైపోవట చేత రోజు నీచే తింటారంట. నీచు అంటే ఏంటనుకుంటున్నారు? అదొక పెద్ద బూతు మాట, నీచమైంది. అది ఏమిటది? నీచు లేకపోతే ఈయనకి ముద్ద దిగదండి అంటారు. నీచు అంటే ఏమిటంటే అది నీచమైంది. అది రోజు తినటం వల్ల మనిషిలో మలినాలు పెరిగిపోతూ ఉన్నాయి, జీర్ణశక్తి తగ్గిపోతూ ఉన్నది, రోగాలను తెచ్చుకుంటూ ఉన్నారు. ఈ 4 కారణాలు రోగాలకు కారణమవుతూ ఉన్నాయి. మరి ఇహలోక సంబంధమైనవి మనిషి తనకు తానుగా కూడా రోగాలను తెచ్చుకుంటూ ఉన్నాడట. ఈ మనిషి దీనివల్ల నాకు రోగం వస్తుంది అని తెలియకుండానే రోగాల బారిన పడిపోతూ ఉన్నాడు. ఎవరు పడిపోయారంటే లేఖన భాగంలో నుంచి మనం చూద్దాం ఎందుకు రోగాల బారిన పడ్డారు అనే విషయాన్ని. మొట్టమొదటి కారణం ఏమిటంటే పాపము చేయుట వలన మనిషికి రోగం వస్తుందట. ఇదేంటి పాపం చేస్తే రోగం రావటం ఏంటండి? నిజమే, మీరు గమనించారో లేదో అందరికీ తెలిసినటువంటి విషయము, అక్రమ సంబంధాలు పెట్టుకోవట చేత ఎయిడ్స్ రోగం వ్యాప్తి చెందుతూ ఉన్నది. ఈ రోగం ఎవరిచ్చారు మనిషికి? తనకు తానే పాపము చేయుట చేత ఏమి జరిగింది? ఇప్పుడు రోగము తెచ్చుకుంటున్నారు. గమనించండి ప్రియులారా, ఆ విషయాలు బహిర్గతము చేస్తే చట్టబద్ధమైనటువంటి ఆక్షేపణలు వస్తాయి గనక చెప్పటం లేదు. కానీ చాలామంది ఎయిడ్స్ రోగులు ఉన్నారు రికార్డెడ్గా. అయితే వారి పేర్లు కానీ వారి విషయాలు బహిర్గతం చేయటం అనేది చట్ట ఉల్లంఘన గనక చెప్పడానికి నేను ఆసక్తి చూపటం లేదు, నాకు తెలిసినప్పటికీ కూడా. మరి మనిషికి రోగము రావటానికి తనకు తానే రోగాన్ని తెచ్చుకుంటున్నాడు అంటే పాపము చేయటం వల్ల. మరి లేఖన భాగంలో కూడా పాపము చేసి రోగాన్ని తెచ్చుకున్న వారు మనకు కనపడుతూ ఉన్నారు. దావీదు గారు చేసిన పాపం వల్ల ఆయనకు రోగాలు వచ్చినాయట. కీర్తన గ్రంథం 38వ అధ్యాయంలో 3-8 వచనాలు చదివినప్పుడు ఆయనే చెప్తూ ఉన్నాడు, ఏమని? అయ్యా, నేను చేసిన పాపము వల్ల నాకు రోగం వచ్చింది అని చెప్తున్నాడు. దావీదు గారే చెప్తున్నాడు. దావీదు శరీరానికి రోగము ఎందుకు వచ్చింది అంటే, నేను ఈ బాధ భరించలేకున్నానా. ఎందుకు? నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నా శరీరం విడిచిపోయాను. ఏమైతుందండి ఇప్పుడు? శరీరం నుంచి ఆరోగ్యం ఏమైపోతూ ఉన్నది? వెళ్ళిపోతూ ఉన్నది బయటికి. ఇప్పుడు ఆరోగ్యం వెళ్ళిపోతే అక్కడ ఏం మిగులుతుంది? ఇక రోగమే. చదవండి. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఎముకకి స్వస్థత లేదు.
ఎందుకు? పాపము వలన. నా దోషములు నా తల మీదగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువును అవి నా మీద మోపబడుతున్నవి. నా మూర్ఖత వలన గలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము పాపముతో నిండి ఉన్నది. నా శరీరంలో ఆరోగ్యము లేదు. ఆరోగ్యము లేదు అంటున్నాడు. ఎందుకు? అక్కడ కోనేరు వద్ద రోగి ఒక ఆయన మనకు కనపడుతున్నారు. ఈ కోనేరు వద్ద రోగి 33.5 సంవత్సరాలుగా పడి ఉన్నాడు. 38 సంవత్సరాలుగా అక్కడ పడి ఉన్నాడు కదా. అయితే ఆ రోగిని యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచిన తర్వాత ఒక మాట అంటాడు 14వ వచనంలో 5వ అధ్యాయంలో. ఏమంటాడంటే, అయ్యా అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఎవరిని? స్వస్థపరిచినటువంటి రోగిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి. మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు పాపము చేయకుమని చెప్పగా, ఏం చెప్పాడండి? ఇప్పుడు ఇంకా పాపం చేయకు అన్నాడు. చేసావంటే ఇంకా ఎక్కువ కీడు నీకు కలుగుతాది. అంటే ఇప్పుడు ఏమిటి దాని అర్థము అని అంటే, ఆ కోనేరు వద్ద రోగికి రోగం ఎందుకు వచ్చిందో తెలుసా? అంటే పాపం చేయటం వల్ల. ఆ విషయాన్ని డైరెక్ట్గా, అయ్యా నువ్వు పాపం చేసావు కనుక నీకు జబ్బు వచ్చింది, నీ రోగం వచ్చింది, నీకు వ్యాధి వచ్చింది అని అనుకోకుండా ఆయన ఏమంటున్నాడు? నీవు మరెక్కువ కీడు నీకు కలుగకుండా ఉండునట్లు ఇక నువ్వు పాపము చేయకుము అన్నాడు. అంటే ఇక నువ్వు పాపం చేసావు అనుకో, మళ్ళీ నీకు ఇంకా ఎక్కువ రోగం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు దీని అర్థము, రోగము రావటానికి కారణం ఏమిటో తెలుసా? పాపము. ఇహలోక సంబంధమైన ఈ మనుషులు, ఈ మానవులు పాపము చేయటం వలన రోగాలను తెచ్చుకుంటున్నారు. మొట్టమొదటి కారణం. రెండవది, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో 30వ వచనంలో చూసినప్పుడు, ఎవరైతే ప్రభు రాత్రి భోజన కార్యక్రమాన్ని శ్రద్ధగా పాటించరో, ఎవరైతే అవిధేయతతో ఆ కార్యక్రమంలో పాలు పంపులు పొందుతారో, కనీసము ఆ యొక్క ప్రభు రాత్రి భోజన కార్యక్రమంలో పాలు పంపులు పొందేవారు నియమ నిబంధనలు పాటించకుండా ఆ యొక్క భోజనాన్ని స్వీకరిస్తారో, 30వ వచనంలో ఏమనుందో తెలుసా? అలాంటి వారు రోగగ్రస్తులైపోతారు అని. అంటే ఇప్పుడు రోగం ఎవరు తెచ్చుకుంటున్నారు? దేవునికి అవిధేయతంగా ప్రవర్తించడం చేత నువ్వు రోగం తెచ్చుకుంటున్నావు. పాపము చేయటం చేత నువ్వు రోగం తెచ్చుకుంటున్నావు. 2 కారణాలు. 3వ కారణాన్ని చూసినప్పుడు, సంఖ్యాకాండములో 12వ అధ్యాయం 14వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ మరొక కారణం అగుపడుచు అన్నది. ఏమిటి అని అంటే, ఈ యొక్క మోషే గారి యొక్క అక్క మిరియాము గారు తమ్ముడు పైన విరోధం పెట్టుకుంది. తమ్ముడితో విభేదం చేస్తుంది. తమ్ముడిని విమర్శిస్తూ ఉన్నది. ఎందుకు? ఆయన ఏదో పెళ్లి చేసుకున్నాడని. దేవుడు అంటాడు కదా, నా సేవకుడిని నీవు ఎందుకు విమర్శిస్తున్నావు? అసలు మోషే చేసిన తప్పేమిటి అంటే, నీవేం చేస్తున్నావు? ఇప్పుడు బంధువులకు విరోధంగా ఉంటున్నావు, రక్త సంబంధికులకు విరోధంగా ఉంటున్నావు. కాబట్టి మిరియాముకి ఏమొచ్చిందండి? 12వ అధ్యాయం సంఖ్యాకాండం 12వ అధ్యాయం 10వ వచనం చదివినప్పుడు, అప్పుడు మిరియాము హిమము కంటే తెల్లని కుష్టు వ్యాధితో ఆన్ ది స్పాట్లో వచ్చేసిందండి కుష్టు వ్యాధి. ఎందుకు తెలుసా? బంధువులతో, రక్త సంబంధికులతో విరోధముగా ఉండుట చేత రోగము వస్తూ ఉన్నది. అప్పుడు అహరోను, అన్నగారైన అహరోను మిరియాం వైపు చూచినప్పుడు, అప్పుడు దాకా బాగుందట, వెంటనే ఆమె కుష్టి వ్యాధి కలిగినదిగా కనబడను అని రాయబడను. అప్పుడు మాట్లాడుతూ ఉంటున్నారు వాళ్ళు. వెంటనే కుష్టి వ్యాధి వచ్చేసింది.
కారణం ఏమిటంటే మనము కూడా ఇలా రోగాలను తెచ్చుకుంటున్నామంటే కారణం మన బంధువులకు మన స్నేహితులకు విరోధులుగా బ్రతుకుతున్నామేమో. ఈ విరోధము పెంచుకొని ఏమి తీసుకెళ్తాం? ఈ విరోధముతో బ్రతికి ఏమి సాధిస్తాం? దానివల్ల కలిసి వచ్చే ప్రయోజనం ఉన్నదా? అది గమనించకుండా వాడితో విరోధం, వీడితో విరోధం, ఆమెతో విరోధం, ఇలా విరోధంతో బ్రతుకుతూ ఉన్నాం. అయిన వాళ్ళతో కూడా కలిసి ఉండలేకపోతూ ఉన్నాం. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, గమనించండి. మీ అన్నగారు నిన్ను ఏదో ఒక మాట అంటే నువ్వు పడవా? మీ అక్క నిన్ను ఒక మాట అంటే నువ్వు పడవా? మా అక్క నన్ను అంటదా, నేనేంటి మా అక్క ఏంటి, నాకు కోట్లు వస్తుంది మా అక్కకి ఏమీ లేదు, నన్ను అంటదా? ఇలాంటి ఆలోచనలతో విరోధులైపోతూ ఉన్నారు. అలాంటి వారికి ఏమొస్తుందట? ఏమొస్తుంది చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 10వ వచనంలో ఏమొచ్చింది అక్కడ? మిరియాముకి ఏమొచ్చిందండి? తెల్లని కుష్ఠరోగం వచ్చింది. సంగమా, ఆలోచించండి. ఇది 3వ కారణం. 4వ కారణం కూడా మనం గమనించినప్పుడు 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 26వ అధ్యాయంలో 26వ అధ్యాయము 16వ వచనం చదివినప్పుడు, దేవునికి ఎవరైతే విరోధంగా బతుకుతారో వారికి కూడా రోగం వస్తుందట. ఈ రోగము ఎందుకు వస్తుందో వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. దేవుని నిందించడం కాదు. నాకు దేవుడు రోగం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు నీకు రోగం? చూద్దాం దేవుని వాక్యాన్ని బట్టి. దినవృత్తాంతముల 2వ పుస్తకములో నుంచి 26వ అధ్యాయంలో 16వ వచనాన్ని గమనించినప్పుడు అక్కడ ఉజ్జియా అనేటువంటి రాజు దేవుని ఆజ్ఞకు విరుద్ధముగా, దేవునికి వ్యతిరేకముగా యాజకత్వ పని చేయాలని ప్రయత్నించాడండి. అంటే దేవునికి వ్యతిరేకంగా పనిచేశాడు. ఆ కారణము చేత ఆయన నొసట పైన కుష్ఠవ్యాధి వచ్చెను అని రాయబడింది. ఈ కుష్ఠవ్యాధి, ఈ కుష్ఠరోగము ఎప్పటి వరకు ఉన్నదంటే ఆ యొక్క ఉజ్జియా రాజు చచ్చిపోయే వరకు పోలేదట. అది చూడండి ప్రియులారా. ఇప్పుడంటే ఈ లోకంలో కుష్ఠవ్యాధి తగ్గింది, కానీ ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం కుష్ఠవ్యాధులు ఎక్కువగా ఉండేవారు. ఇప్పటికీ కొన్ని కాలనీస్ ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో, ఏలూరులో కొన్ని కుష్ఠవ్యాధిగ్రస్తుల కాలనీస్ ఉన్నాయి. ఆ కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు ఆ యొక్క ఏళ్ళు కాళ్ళు అలా తినుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. దానికోసం కేంద్ర ప్రభుత్వం అనేకమైన కార్యక్రమాలు చేపట్టిన తర్వాత ఆ వ్యాధి మెల్లమెల్లగా నయమయ్యి ఇప్పుడున్న తరానికి కుష్ఠవ్యాధి గురించి తెలియదు. అప్పట్లో ఈ వ్యాధి భయంకరమైన వ్యాధి. ఇప్పుడు ఈ ఉజ్జియా అనే రాజుకు వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే దేవునికి వ్యతిరేకంగా పనిచేశాడు, దేవుని ఆజ్ఞని మీరాడు. కాబట్టి ఆయనకి ఏమొచ్చింది అని అంటే రోగం వచ్చింది. మరి మనకు కూడా దేవుని వాక్యాన్ని మనకి విరుద్ధంగా, దేవుని మాటకు విరుద్ధంగా బ్రతికితే మనకి రోగం వస్తుంది అని చెప్పటంలో ఈ ఉదంతాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది 4వ కారణం. 5వ కారణాన్ని కూడా మనం గమనించినప్పుడు, లంచానికి ఎవరైతే అరులు చాచుతారో, లంచం కోసం ఎవరైతే ప్రజలను వేధిస్తారో వారికి కూడా రోగం వస్తుందటండి. ఆ విషయాన్ని కూడా చూద్దాం. 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయం 27వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఆ విషయం మనకి తేటతెల్లమవుతుంది. ఇక్కడ నయమోనుకు కలిగినటువంటి కుష్ఠవ్యాధిని ఆ యొక్క దైవజనుడు స్వస్థపరిచాడు. నిజమే, స్వస్థపరిచాడు. అయ్యా, స్వస్థపరిచినందుకు నీకు నేను ఇంత భాగం నీకు కొంత ఇవ్వాలనుకుంటున్నాను, నాకొద్దు, లేకపోతే బంగారము వెండి ఇవ్వాలనుకుంటూ ఉన్నానంటే అది నాకొద్దు, దేవుని పేరట నేను నీకు న్యాయం చేస్తాను వెళ్ళిపోతే, ఆ యొక్క దైవజనుడి దగ్గర ఉన్నటువంటి గెహాజీ ఏం చేశాడు? వెళ్ళిపోయి దారికి అడ్డుగా కాసి మా దైవజనుడు ఇమ్మనడం తీసేసుకున్నాడు. ఆ లంచాన్ని లాగేసుకున్నాడు. చివరికి ఏమైందో తెలుసా? ఎప్పుడైతే లంచానికి అలవాటు పడ్డాడో, ఎప్పుడైతే లంచానికి ఆయన బానిస అయ్యాడో, ఆయన కుష్ఠవ్యాధిగ్రస్తుడైపోయాడండి. ఏమయ్యాడండి? కుష్ఠవ్యాధిగ్రస్తుడయ్యాడు. ప్రియులారా గమనించండి. ఎందుకు అయ్యాడు అని అంటే మనం ఆలోచించాలి. ఇక్కడ 5 కారణాలు.
ఈ లోకాన్ని బట్టి 5 కారణాలు మీకు తెలియపరిచాను. మొట్టమొదటిది పాపము వలన రోగము, రెండవది ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో అపవిత్రంగా పాల్గొనటం వలన రోగము, బంధువులకు విరోధంగా బ్రతుకుట వలన, ఇరుగు పొరుగు వారితో విరోధంగా జీవించడం వలన రోగాలు వస్తూ ఉన్నాయి, దేవునికి విరుద్ధంగా బ్రతుకుట వలన రోగాలు వస్తూ ఉన్నాయి, లంచాలకు పాల్పడిన వారికి రోగాలు వస్తూ ఉన్నాయి. అనేక మందిని మనం చూస్తున్నాం. అధికారులు వేలాది రూపాయల జీతాలను తీసుకుంటున్నటువంటి అధికారులు ఏమి చేస్తున్నారు? లంచాలు తీసుకుంటున్నారు. ఈ లంచాలు తీసుకున్నటువంటి అధికారులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మీరు గమనించినట్లయితే రీసెంట్గా కూడా ఏసీపీ అధికారులకు చిక్కిన అధికారులు లంచాలతో మనము టీవీల్లో పత్రికల్లో చదువుతున్నాం. మరొక ఆ గ్రూప్ 1 ఆఫీసర్ గారే లంచం తీసుకుంటూ జైల్లోకి వెళ్ళి ఆ జైల్లో మానసిక వేదన అనుభవించి అక్కడే చచ్చిపోయాడు ఆయన. అంటే ఇప్పుడు ఇక్కడ రోగాలు ఎందుకు వస్తున్నాయి? గెహాజీకి రోగం ఎందుకు వచ్చిందండి? ఆ గెహాజీకి వచ్చిన రోగం ఆయనతో పోలే, ఆయన బిడ్డలకు కూడా వచ్చేసింది. ప్రియులారా గమనించండి. కాబట్టి ఈ పాపం వలన, ఈ యొక్క బంధువులకు స్నేహితులకు విరోధంగా ఉండడం వలన, దేవుని మాటకు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా బ్రతకటం వలన, లంచాలకు పాల్పడటం వలన, ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని అపవిత్రంగా స్వీకరించడం వలన మనిషికి రోగాలు వస్తూ ఉన్నవి అని వాక్యంలో రాయబడి ఉన్నది. ఇది గమనించకుండా మనం దేవుడు మాకు రోగం ఇచ్చాడు, మేము ప్రార్థనకు వెళుతున్నాం, వాక్యం చదువుతున్నాం, కానీ దేవుడు మాకు రోగం ఇచ్చాడు అంటూ ఉన్నాం. మరి ఇందులో నువ్వేమైనా చేసావేమో? దావీదులాగా నువ్వు పాపం చేసావేమో? ఆలోచించుకోవాలి కదా. ఆ యొక్క పుట్టి గుడ్డివాడు మరి ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడు? దేవుడు సెలవిచ్చిన మాట, నా ద్వారా దేవుడు మహిమపరచడానికి, ఈ గుడ్డివాని ద్వారా మహిమ పొందడానికి ఇచ్చాను అంటున్నాడు. మరి ఇక్కడ ఏమి చూస్తున్నా? మన బంధువులతో సత్సంబంధాలతో బ్రతకలేము, ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తాం, దేవుని వాక్యానికి భయపడము, దేవుని ఆజ్ఞకు లోబడము. మరి రోగాలు రాకపోతే ఏమొస్తాయండి? భయము భక్తి ఏదీ లేదు మనలో, మరి రోగాలు ఎందుకు వస్తున్నాయంటే ఇందుచేతనే. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచన వచ్చేయండి. మరి ఇలాంటి రోగాల బారిన పడిన వారు, ఇలాంటి రోగగ్రస్తమైన జీవితం అనుభవిస్తున్నవారు, వారికి స్వస్థత కావాలి కదా. దేవుడు అంటున్నాడు, నేను ఆరోగ్యంగా ఉన్నవారి కోసం నేను రాలే, అనారోగ్యంతో ఉన్నవారి కోసం నేను వచ్చాను, నేను పరమ డాక్టర్ని అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన నీకున్న రోగాన్ని, నీకున్న వ్యాధిని స్వస్థపరచాలని ఆశపడుతున్నాడు. మరి నీవేం చేస్తున్నావు? నీ రోగము గురించి, నీ వ్యాధి గురించి దేవుణ్ణి అడగలేని వానిగా బ్రతుకుతున్నావు. అంటే నీలో ఏమున్నది? విశ్వాసం లేదు. నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. నీ విశ్వాసంలో నువ్వు స్థిరముగా ఉండలేకపోతున్నావు. మార్కు సువార్త 5:34 ఆ మాట మనకు తెలియపరుస్తున్నది. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని చెప్తున్నాడు. ఏంటా విశ్వాసం? ఆమెకున్నటువంటి బలహీనతను బట్టి, ఆమెకున్న రోగాన్ని బట్టి ఏమి చేసిందండి? ఆమె వచ్చి యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రపు సింగును ముట్టుకున్నది. వెంటనే ఏం జరిగిందండి? ఆమెకి స్వస్థత జరిగింది. 12 ఏళ్ల పాటు రక్తస్రావం ఉన్నటువంటి రోగి ఎన్నో తిప్పలు పడింది, ఎన్నో ఆసుపత్రులకు వెళ్ళింది, మొత్తం ఆస్తినంతా అమ్ముకున్నది ఆ రోగము కోసం. చివరికి ఏం జరిగింది అంటే, ఆమె దేవుని యందు విశ్వాసం నుంచి వచ్చి ఆ యొక్క వస్త్రపు సింగును ముట్టుకొనగానే ఏమందని రాయబడింది 5వ అధ్యాయంలో, మార్కు సువార్త 5:34 కుమారి, అందుకైనా కుమారి, నీ విశ్వాసము స్వస్థపరిచెను, సమాధానం గలదానివే పొమ్ము. అంటే ఇప్పుడు దాకా ఏం లేదండి, ఆమెకి సమాధానం లేదు. మనసులో గలిబిలి, ఆవేదన, ఏంటి నా బ్రతికెలగా అయిపోయిందని ఏడుస్తున్నది. శాంతి సమాధానం కరువైపోయింది, ఆస్తి అమ్మేసుకుంది. చివరికి దేవుని యందు విశ్వాసం నుంచి వచ్చి వస్త్రపు సింగు ముట్టుకుంటాము, జబ్బు ఏమైపోయిందండి? కట్టడైపోయింది. అంటే ఇప్పుడు నీ రోగం పోవాలంటే నీళ్ళు ఏముండాలి తెలుసా?
ఆ రక్తస్రావ రోగుకున్నటువంటి నీకు కూడా స్వస్థత ఉండాలి, నీకు కూడా విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం నేనేం చేస్తుందట? స్వస్థపరుచును. నీ రోగము స్వస్థపరచబడాలి అంటే నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. రెండవది, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ మరొక విషయం మనకి తెలియపరచబడుతున్నది. ఆయన యొక్క మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుచున్నది. ఏం జరుగుతుందండి? ఇప్పుడు స్వస్థత జరుగుతూ ఉన్నది. మన స్వస్థత కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు. మనల్ని, మనకున్న రోగాల నుంచి మనకు విడుదల ఇవ్వటానికి ఆయన ఆ బలియాగమయ్యాడు. అది మనం గమనించలేకపోతూ ఉన్నాం. ఆయన దెబ్బల చేత మనకి స్వస్థత. మూడవది, యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో 14 నుంచి 15 వచనాలు చూసినప్పుడు రోగి కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తే రోగి స్వస్థత పొందుతాడట అని అక్కడ రాయబడి ఉన్నది. మీలో ఎవడైనను రోగి అయి ఉన్న ఎడల అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున నేను గొప్పోడిని, నేను పెద్దోడిని, నేను పెద్ద పాస్టర్ని, లేకపోతే ఈ ఊర్లో నేనే సంఘ పెద్దని, నేనే డబ్బులున్నవాడిని అని ప్రార్థన చేస్తే జరగదు స్వస్థత. ఎలాంటి ప్రార్థన కావాలి? అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. కాబట్టి ప్రార్థన చేయటం వల్ల, ఎలాంటి ప్రార్థన అండి? విశ్వాసముతో చేసే ప్రార్థన వలన నీ యొక్క రోగము స్వస్థత కలుగుతాది. ఇది మూడవ కారణం. నాలుగవ కారణం చూద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 29 నుంచి 4వ అధ్యాయం 20 వచనం నుంచి 22 వచనాలు చదివినప్పుడు, ఎవరైతే దేవుని మాటలు వింటారో, నా కుమారుడా నా మాటలను ఆలకింపు, నా వాక్యములకు చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమును ఆరోగ్యము కలుగజేస్తా. దేవునికి స్తోత్రం. ఏమిటి ఇప్పుడు రోగాన్ని నయంపరిచేది? ఏమిటండి? దేవుని వాక్యము. ఈ వాక్యము నీ హృదయంలో భద్రపరచుకో. అది నీ సర్వ శరీరములో ఉన్న రోగాల నుంచి నీకు విడుదలనిస్తుంది, నీకు ఆరోగ్యము దయచేస్తుంది అని దేవుని వాక్యము మాట్లాడుతూ ఉన్నది ప్రియులారా. కావున ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, రోగంతో బాధపడుతున్నారా? వ్యాధితో సతమతమైపోతూ ఉన్నారా? అయితే మీరు విశ్వాసముతో ప్రార్థన చేయండి. దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోండి. అప్పుడు మీ సర్వ శరీరమునకు స్వస్థత కలుగుతుంది. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో 26వ వచనంలో, నేనే నీ రోగములను స్వస్థపరచువాడను. డాక్టర్కి జ్ఞానం ఇవ్వాలండి. జ్ఞానము లేకపోతే డాక్టర్ ఎంత చదివినా కూడా ఆ రోగికి వైద్య చికిత్సలు చేసినప్పుడు సఫలీకృతం కావు. దేవుడు ఆ డాక్టర్లో ఉండాలి, ఆ డాక్టర్కి జ్ఞానం ఇవ్వాలి. అప్పుడు ఆ యొక్క డాక్టర్ ద్వారా మన యొక్క రోగములను స్వస్థపరుస్తాడు అని నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది. స్వస్థపరచు యెహోవాను నేనే మీ రోగముల నుండి మీకు విడుదలనిస్తానని నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ మధ్యలో ఉన్న రోగాన్ని నేను తొలగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. నీకు రోగం ఉంటే ఆ రోగాన్ని నేను తీసివేస్తాను అంటూ ఉన్నాడు. కావున ప్రియమైన సంగమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచన చేయండి. ఆయన మాత్రమే మన రోగాలను స్వస్థపరచగలడు. అయితే ఆయన స్వయంగా వస్తాడు అంటే ఆయన మనుష్యుల ద్వారా, ఆ డాక్టర్ ద్వారానో లేకపోతే ఆ మందుల ద్వారానో దేవుడు మనకు స్వస్థత కలుగ చేస్తాడు. మన మధ్యలో ఉన్న రోగాన్ని ఆయన తీసివేస్తానంటున్నాడు. ఎప్పుడు మీరు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, ఎప్పుడు మీరు దేవుని వాక్యానికి లోబడినప్పుడు, ఈ రెండు మీరు చేసినప్పుడు మీకు ఎలాంటి రోగం ఉన్నా, ఎలాంటి వ్యాధి ఉన్నా, ఎలాంటి బాధ ఉన్నా దేవుడు వాటి నుండి మీకు
స్వస్థతనిస్తానని, ఈ రోగాన్ని మీ నుండి తొలగించి వేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కావున ప్రియమైన సంఘమా, ప్రియమైన విశ్వాసులారా, ఆలోచించండి. ఇహలోక సంబంధమైన కారణాలు, పర సంబంధమైన కారణాలు మీ ముందుంచబడినవి. మీకున్నటువంటి రోగాలకు కారణాలు అందులో ఏదో ఒకటి ఉండి ఉండొచ్చునేమో. అందును బట్టి మీ హృదయాలను శుద్ధిపరచుకోండి, మీ మనస్సులను మార్చుకోండి, దేవుని వైపు తిరగండి, దేవుని మాటకు లోబడండి, దేవునికి విశ్వాసముతో ప్రార్థన చేయండి. అప్పుడు మీ రోగముల నుండి మీకు స్వస్థత కలుగుతుంది. మీ రోగముల నుండి ఆయన మిమ్ములను నయము చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. అటు రీతిగా మీరు ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగాలని మీకు తెలియపరుస్తూ ఈ నా కొద్ది మాటలను ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.